హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవే నమః. నమస్కారం ప్రార్థయాం కరిష్యే. మనము భారతదేశంలో ఎన్నో విశిష్టతలు, భారతదేశం యొక్క సంపూర్ణమైన వైభోగం, మన ప్రాచీన ఋషిమునులు ఇచ్చిన అత్యమూల్యమైన ఈ యొక్క సనాతన ధర్మం. ఈ ధర్మం ఎన్నో కొన్ని వేల కోట్ల ఏళ్ళ సంవత్సరాల వెనుకది. దీనికి ఇతిహాసము రాసిండేది కానీ చేసే కానీ లేదు. సర్వత్రా దీన్ని, మన ధర్మాన్ని, ఉపనిషత్తులు, వేదాలు దీనిపైన ఆధారపడినది. వేదాలు అందించిన వ్యాస మహర్షులు కానీ, ఆ వ్యాస మహర్షులకు ముందరే ఈ యొక్క భారతదేశపు విశిష్టతల గురించి కానీ, భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి కానీ, మన ధర్మాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన అతి ముఖ్యమైన ప్రాచీన గ్రంథాలతో పెద్ద భండారం ఇది. ఈ భండారాన్ని ప్రతి ఒక్కరికినూ తెలపాలని యుగ యుగాలకి వస్తే మనకి ఈ యొక్క వ్యాస మహర్షిని ఈ భండారాన్ని మనకి ఇచ్చినారు. 4 వేదాలను చూపించి 4 వేదాలను ఇంకా మనకి ఈ యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని మనం చెప్పినారు. దీనికి ముందు వాల్మీకి మహర్షి రామాయణాన్ని మనకు అందించిన మహాన్ జ్ఞాని, యోగి. ఇంత పెద్ద ఎన్నో వేల కోట్ల సంవత్సరాలని కొంత ఈ సనాతన ధర్మానికి ఎప్పుడూ ఒక మాట్లాడే విధానం కానీ, చెప్పే విధానం కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, ఈ షోడో సెక్రటరీ అంటే వాళ్ళు మన ధర్మంలోనే ఉంటారు, మన ధర్మానికి వెన్నుపోటు పూడుస్తూ ఉంటారు. ఈ కదిరి కృష్ణాష్ ఒప్పుడు ఉన్నాడు, వాడొకడు. ఇది బిత్తిలే నరేష్ వాడు ఈ టీవీలో అయినడం కొంచెం యాంకర్గా చాలా పాపులర్ అయినాడు. వాడు మన భాగవతాన్ని కించపరిచినాడు. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా మన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని కించపరుస్తూ వస్తున్నా ఎవరు పదే విప్పి మాట్లాడరు. మనకెందుకులే అనుకునే ఉంటున్నారు. ఈరోజు మన దేశంలోనే ఐక్యమైన, మన దేశంలోనే పాలు పంచుకో ఉన్న ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, బర్మా ఈ దేశాలన్నీ మన భారతదేశంలోనే, అంటే ఒక 100 సంవత్సరాల ముందర, చాలా దూరం కూడా లేదు, ఖాళీ ఒక 70-80 సంవత్సరాల ముందర ఒక్కొక్కటి విడిపోయి వచ్చింది. ఈ 10 సంవత్సరాల మన దేశాన్ని, 10-11 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రజాప్రభుత్వం, దీనికి ముందు పరిపాలించిన ప్రజాప్రభుత్వంలో మన దేశం విచ్ఛిన్నమైపోతూ ఉంది. ఇప్పుడు ఉదాహరణ లెక్కేసుకొని శ్రీలంక నిర్గతి అయిపోయింది, లేనే లేదు. బంగ్లాదేశ్ ఈరోజు మీకే తెలుసు కదా, అక్కడ ఆ యమ్మ కష్టపడి చేసిన ఒక రాజ్యాన్ని ఈరోజు ఆ యమ్మ విడిపోయి విచ్ఛిన్నమైపోయింది. పాకిస్తాన్ విచ్ఛిన్నమైపోయింది, ఆఫ్ఘనిస్తాన్ విచ్ఛిన్నమైపోయింది. అంతా టెర్రరిస్టులు. మా ధర్మం అని చెప్పుకొని అన్య ధర్మాలని వాళ్ళు నశింపు చేసుకొని వస్తున్నారు. ఈరోజు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, బర్మా కావచ్చు, ప్రతి ఒక్క దేశాలు ఇట్లయిపోతూ ఉంది. అక్కడ చూస్తే ఇజ్రాన్, ఇరాన్, ఇక్కడ చూస్తే రష్యా పైన ఇంత ప్రపంచంలో ఇంత విస్ఫోటం జరుగుతుంది, యుద్ధాలు నడుస్తూ ఉంది, ఆహార కొరత అవుతూ ఉంది, జనాలు సుఖశాంతిలో ఉండేకి ఎక్కడ సుఖశాంతిలో ఉండేకి అయితా లేదు. అయినా
మనము ఎంత పుణ్యం చేసినాం, మన భారతదేశం ఎంత పుణ్యం అయింది. దాన్నే చెప్పేది సనాతన ధర్మం మోక్షప్రదాయిని. ప్రతి ఒక్క దానికి ప్రపంచంలో ఎంత భూమండలం ఉందో ఆ భూమండలంలో అత్యంతమైన శ్రేష్టమైన భూమి, కర్మభూమి యావదంటే భారతదేశం. ఇలాంటి దేశాన్ని కూడా విచ్ఛిన్నం చేయాలనేసి ఎందరో రాజకీయ నాయకులు, సూడో సెక్యులరిజంలు, మనలోనే ఉండే దుర్మార్గులు, మన దేశంలో పుట్టి మన దేశం అన్నం తిని పరాయి గడ్డికి కొమ్ము కాసే పరమ నికృష్టులు. ప్రతి ఒక్కరు మేలుకోవాలి. హైందవ ధర్మం గురించి ప్రతి ఒక్కరు, ఎవరైనా మనకు ధర్మాన్ని గురించి ఎవరైనా ఒక మాట అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వాళ్ళు ఇచ్చేస్తారు. ఒక ధర్మాన్ని కించపరిస్తే ప్రపంచాన్ని అల్లుకొల్లాలు చేసేస్తారు. అలాంటి మనం చేసేది. మన ధర్మాన్ని కించపరిస్తే మనము మన శక్తివంతంగా మనం పోరాడాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనం చెప్పామని, ధర్మో రక్షిత రక్షిత. నువ్వు ధర్మాన్ని కాపాడితే నేను ధర్మం కాపాడుతుంది. నువ్వు ధర్మాన్ని కాపాడలే, నేను ధర్మం కాపాడలే. ఒక ఉదాహరణ ఇస్తాను. బంగ్లాదేశ్లో ఇప్పుడు గలాటలు అవుతూ ఉంది. హసీనా మన ఇండియాకి వచ్చింది. అక్కడ అని పేరు చాలా బాగుంది. మ్యూజిషియన్, మ్యూజిక్ మాస్టర్ అని, పరమ హిందూ. కానీ వాడు ఒక్కరోజు కూడా నేను హిందూ అని చెప్పుకోలేను. వాడు ఒక్కరోజు కూడా మన ధర్మానికి వాడు వ్యతిరేకంగా ఉండే. ఎవరు టెర్రరిస్టులు ఉన్నారు, ఎవరు ఉండరు, వాడు ప్రపంచంలోనే అత్యంతమైన మ్యూజిక్ మాస్టర్. వాని దగ్గర 3000 రకాలు 4000 రకాలు వాని దగ్గర వాద్య గోష్ఠి ఉండే. వాడు ప్రతి ఒక్కరికినూ మన హిందూ ధర్మం పైన వాడి విషయం కెక్కుతానే ఉంటాయి. ఎప్పుడు చూడి మన ధర్మాన్ని వాడు కించపరిచేది వాని జీవితం. మొన్న అయ్యిండే గలాటాల్లో, మొన్న జరిగిన బంగ్లాదేశ్ అల్లరి ముక్కల్లా వాని ఇంటిని తెగలబెట్టేస్తున్నారు. కారణమేమి? ఒక్క హిందూ అనే దానికి మాత్రం. వాడు సపోర్ట్ చేసింది ముస్లిమ్స్కే, వాడు సపోర్ట్ చేసింది అన్య మతస్థులకే. కానీ వాడు హిందూ ధర్మాన్ని, నేను హిందూని ఒక్కరోజు వాడు చెప్పుకోలేదు. అలాంటి వాడిని, వాడు హిందూ అనే ఒక్క కారణానికి వాడిని ఇంటినే నిప్పంటించేస్తున్నారు. వాని దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్, ఆ యొక్క 4000 ఒక సంగీతమైన ఒక ఎక్విప్మెంట్స్ అంతా కాల్చి పారేస్తున్నారు. వాడు ఎట్లో తలదొన్ని వాడి పెండ్లాం బిడ్డలతో కాపాడుకుని స్వరంగం మనం అవతలు పడినాడేమో తెల్లే బతుకు జీవడాన్ని బతుకుతున్నాడు. ఒక హిందూ అనే ధర్మానికి ఈరోజు అక్కడ వాడిని చేసినారంటే వాడు ముస్లిం పరంగా ఉండి కూడా మనం చేసినారంటే రేపు నాడు ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తే మన భారతదేశంలో మనం ఎట్లు బతుకుతాం? మనం ఒగ్గట్టుగా లేదు, మనం ఐకమత్యము లేదు. జాతుల విభేదాలు, ప్రతి ఒక్క జాతిలో విభేదాలు, అన్ని జాతుల్లోనూ విభేదాలు. ఈ విభేదాల మధ్యలో మనము బతికేది ఎలా, మన దేశాన్ని మనము కాపాడుకునేది ఎలా అని ప్రతి ఒక్కరు ఆలోచించి మన ధర్మాన్ని మనం రక్షించుకుంటాం అని ఒక చిన్న వాక్యం చెప్పిన అంతే. కానీ ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి జై శ్రీరామ్ అని చెప్పండి. ఈరోజు ఆనందంగా ఉన్నది. సగౌరవంగా కాలర్ ఎత్తేసి జై కొట్టింది రామచంద్ర ప్రభువుకి. కారణం ఏమంటే ఇడీ ప్రపంచంలో భారతదేశం అని చెప్పుకునేది ఒకే ఒక పెద్ద దేశం భారతదేశం. హిందువులు అని చెప్పుకునేదానికి ప్రపంచంలో మనం హిందువులు అనేది చెప్పుకునే ఒకటే ఉండేది. ఒకటి భారతదేశం, మీకు తెలుసు. రెండోది నేపాల్, ఇది మీకు తెలుసో లేదో బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో మన భారతీయులు 1,35,00,000 జనాలు ఉన్నారు. ఈరోజు అక్కడ పరిస్థితి ఏమైందే తెలియ. అతి జనాభా జాస్తి ఉండేది బంగ్లాదేశ్లో, మన పొరుగు రాష్ట్రంలో. 1,35,00,000 జనాభా మన భారతీయులు ఉన్నారు. కానీ ఈ యొక్క క్రైసిస్ అంటే ఈ యొక్క కష్టకాలంలో అన్నపక్కలు యుద్ధాలు అవుతా ఉంది, అన్నపక్కలు వర్షాలు జాస్తి అవుతా ఉంది, అన్నపక్కలు కొండలకు విరిచిలు పడుతూ ఉంది. ఇలాంటి టైంలో మనకు ఒక మంచి శుభవార్త. ఎంతటి శుభవార్త అంటే మనమందరూ గర్వించేదగ్గ శుభవార్త. ఐక్యరాజ్య సమితిలో ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో తులసీదాస్ గారు రాసిన శ్రీరామచంద్ర మానస చరిత, తులసీదాస్ గారు రాసిన రామాయణం యొక్క
సంపూర్ణమైన వైభవం తులసీదాస్ తన యొక్క దీంట్లో చెప్పినది. ఆ మహానుభావుడు రాసింది శ్రీరామచంద్ర మానస చరితని ఐక్యరాజ్య సమితిలో దాన్ని అందరికీ వినిపిస్తున్నారు. దాన్ని వినిపిస్తున్న మహానుభావుడు గుజరాత్లో ఉన్న 77 సంవత్సరాల వయసు అయిందే రమణ వాళ్ళు. 77 సంవత్సరాలు వాళ్ళకి. చూడండి, వాళ్ళు ఇడీ ప్రపంచంలో వాళ్ళ పేరు గుజరాత్లో పుట్టినవాళ్ళు. వాళ్ళు 7 సంవత్సరాలు ఇంకా ఈ రామాయణాన్ని ప్రతి ఒక్క దేశంలోనూ వాళ్ళని ప్రచారం చేసుకొని పోతున్నారు. వాళ్ళ పేరు పరమేశ్వర్ వాళ్ళకి ఇచ్చేది మురారి బాపు గుజరాత్లో జన్మించినారు. ఇడీ ప్రపంచానికి రామాయణాన్ని పంచుతున్నారు. అలాంటి వారిని పిలిచి ఐక్యరాజ్య సమితిలో 9 రోజులు 7 భాగాలుగా ఈ యొక్క రామ మనస చరిత్రని చెప్తున్నారు. తులసీదాస్ మనకి ఇచ్చినది మొత్తము 10,092 శ్లోకాలండి. లెక్కేసుకోండి. తులసీదాస్ గారు మనకి ఇచ్చిందే రామాయణం, వాల్మీకి రామాయణం ఒకటైతే తులసి గారు ఇచ్చిన అత్యంత పురాతనమైన రామాయణము 10,092 శ్లోకాలు. ఆ 92 శ్లోకాలని 7 భాగాలు చేసి 9 రోజులు ఆయన ఐక్యరాజ్య సమితిలో చెప్తున్నారు. ఇడీ ప్రపంచంలో మనం లేదు అనేసి ఇక్కడ మన పొరుగు రాష్ట్రాలు కావచ్చు, పొరుగు దేశాలని కావచ్చు, మీ హైందవ ధర్మానికి ఏముంది, మీ దీనికి ఏముంది ఆధారం అని అడిగే ఒక పొనకలేనోళ్ళు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఒప్పుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క మురారి బాపు గారు అత్యుత్తమంగా వాళ్ళు చెప్పి ఇది ప్రపంచానికి చాటిన వాళ్ళు ఈరోజు ఐక్యరాజ్య సమితి చెప్తున్నామంటే మనమంతా ఎంత సంతోషపడాలి. మన హైందవులంతా దీన్ని పంచుకోండి, ప్రతి ఒక్కరికి పంచుకోండి. జై శ్రీరామ్ చెప్పండి, గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి ఈరోజు ఈ మాట. కానీ ఈ రామాయణంలో ఒకే ఒక్క మీకు నిగూఢమైన రహస్యం ఒకటి చెప్తున్నాను. ఎందరో రామాయణం వింటారు, ఎందరో వచ్చేసి వింటారు. కానీ నా వంతు నేను మీకు రామాయణం గురించి ఒక చిన్న ఇది చెప్తాను. రామాయణంలో వానరులది ముఖ్యమైన పాత్ర ప్రతి ఒక్కరికి తెలిసినది. ఈ వానరుల ముఖ్యమైన పాత్రలో వాలి సుగ్రీవులు ఉంటారు. వాలి సుగ్రీవులు అన్నతమ్ముళ్ళని అందరికీ తెలుసు కదా. వాలి భయంకరమైన ధైర్య సాహసమైన వాని ఎదురుగా నిల్చుకొని ఎవరు యుద్ధం చేసేకే. వాలి ఎదురుగా ఎవరైనా నిల్చుకొని యుద్ధం చేస్తే వాళ్ళలో ఉండే శక్తి అర్థం భాగం మళ్ళీ వాలికి చేరుకుంటే ఇంకొక వరమిచ్చింటారు. అందువల్ల వాలిని ఎవరు గెలిచేయలేదు. నేను కథ ఫుల్ చెప్పాను. ఈ వాలి సుగ్రీవులు యుద్ధం అవుతుంది. వాలి మరణించే టైంలో సుగ్రీవుని పిలుస్తాడు. సుగ్రీవా ఇటు రాప అంటాడు. వాలి తమ్ముడు సుగ్రీవుని పిలిచి, సుగ్రీవ, పరమాత్ముడు మనమిద్దరూ అన్నాతమ్ముడులైనా కూడా ఇద్దరు సంతోషంగా బతికేదానికి మనకి ఆ పరమేశ్వరుడు మనకి వరమీలేనాయన. ఇది ఎంత బాగుంది చూడండి. అన్నాతమ్ముళ్ళు పుట్టితే అన్నాతమ్ముళ్ళు, పెద్దవాళ్ళు అయితే వాళ్ళని ఏమంటాము, దాయాదులు అంటాము. కానీ ఇక్కడ వాలి సుగ్రీవుల సంభాషణ, మహా రామాయణంలో ఉండే ఈ సంభాషణ ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ప్రతి ఒక్కరు దీన్ని వినండి. ఆయన చెప్తా ఉన్నది, వాలి సుగ్రీవుని పిలిచి, నాయనా, మనకి పరమాత్మ అన్నాతమ్ములుగా అన్యోన్యంగా ఉండే వరమీ లేదు. నువ్వు నేను ఎప్పుడు యుద్ధం చేసేటట్లయినా సరిపోయా. కానీ ఈరోజు నేను చేసిన కొన్ని తప్పు కారణాలు ఇక నేను మరణిస్తున్నాను. నేను చింతపడతా లేదు. కానీ నా కొడుకు అంగదునికి పిన్ననాన్న దగ్గర ఎట్లా నేర్చుకోవాలా, పిన్నం దగ్గర ఎట్లుండాలా అనేది అంగనికి తెలియకపోతా ఉంది. వాణ్ణి నువ్వు చేపెట్టి నడిపించుకోపోనాయనా, అర్థం చేసుకునైనా. మనమిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండాల్సో అంత విరుద్ధంగా బతికేస్తాము. కానీ ఈరోజు నేను మరణిస్తున్నాను. ఈ యొక్క వానర సైన్యానికి నువ్వు రాజైతావు, మహారాజైతావు. అంగదుని నువ్వు నడిపించుకో. మళ్ళీ మీ వదిన తారాదేవి, తార చాలా ఆ యమ్మకి సూక్ష్మాతి సూక్ష్మమైన అనుభవాలు ఉంది.
నీకు కష్టకాలంలో నీకు కష్టకాలంలో ఏమైనా కష్టం వచ్చినప్పుడు తారాదేవిని సహాయం తీసుకో. ఆ యొక్క సూక్ష్మ జ్ఞానంలో తెలుసుకొని నీ యొక్క కష్టానికి పరిహారం చెప్తుంది అని వాలి సుగ్రీవుని చెప్తాను. మరియు నాకు ఈ నాన్నగారు ఇచ్చిందే ఈ యొక్క అంటే ఒక ఆభరణం. ఆ ఆభరణం చాలా శక్తివంతమైన ఆభరణం. ఈ ఆభరణం ఎవరు ధరిస్తారో వాళ్ళకి అదృష్టం ఉంటుంది, వాళ్ళకి జయం అనేది చెప్తుంది. ఆయన ఈ హారం నువ్వు తీసుకొనేసి సాక్షాత్ వాలి సుగ్రీవునికి సమర్పించేస్తాడు. అన్న పోయినప్పుడు సుగ్రీవుని వాళ్ళు కొట్లాడింది చేసేంత మర్చిపోయి నీతి వాక్యం ఎట్లు చెప్పాను లెక్కేసుకోవాలి. అది మన రామాయణంలో ఉండేది. ఆ నీతి వాక్యము ఈ విధంగా ఆయన చెప్పినాడు. సుగ్రీవునికి ఆరా ఇచ్చి ఆయన మరణిస్తాడు. అప్పుడు వాలి మరణిస్తారు. సుగ్రీవుడు ఎంత ఏడుస్తాడంటే, అన్నా నాకు తెలియకపోయినే, నువ్వు ఉన్నప్పుడు నేను అర్థం చేసుకోకపోయిస్తే, నీ యొక్క శక్తి సామర్థ్యం అర్థం చేసుకోకపోతే, ఎప్పుడు నీ దగ్గర కొట్లాడుతూ ఉంటే, ఎప్పుడు యుద్ధం చేస్తే కూడా నన్ను ఎన్ని కితాలు నన్ను సంహరించాలని వచ్చినప్పుడు కూడా నన్ను సంహరించలేదే, నన్ను ఈరోజు వదిలేస్తున్నావు, నువ్వు పోయిరా అంటావుంటివే, ఓ కిత నా మీద పెద్ద వృక్షాన్ని నా మీద వేసేకొచ్చినావే, ఆ రోజు కూడా నువ్వు నన్ను ఏమంటివే, ఈరోజు నువ్వు చాలా గాయాలైంది నీ శరీరానికి, గాయాలు మేలే మళ్ళీ నా మీద యుద్ధానికి రమ్మంటివే, నేను నీతో ఎన్ని కితాలు పోరాడినా కూడా అన్ని కితాలు నేను సోలిందాను, అన్ని కితాలు నన్ను నువ్వు చంపాలని ప్రయత్నించలే కదన్నా, నన్ను చంపాలని నువ్వు ప్రయత్నించేసా నేను ఎప్పుడో మరణించిపోతాను, నువ్వు నన్ను చంపలేదు. కానీ నా యొక్క పరిస్థితిని చూసి ఈరోజు వెళ్ళిపో మళ్ళీ రా, ఈరోజు వెళ్ళిపో మళ్ళీ రా అంటవే, కానీ నన్ను నువ్వు చంపలే కదన్నా, నీ యొక్క ఔన్నత్యాన్ని నీ యొక్క శ్రేష్టతను నేను అర్థం చేసుకోకపోయిస్తున్నా అని సుగ్రీవుడు గొలువుని ఏడుస్తాడు. అన్న బతికినప్పుడు తమ్మునికి అర్థం కాలే, తమ్ముడు ఉన్నప్పుడు అన్నికి అర్థం కాలే. అన్న మందించేటప్పుడు తమ్మునికి అర్థమైంది, అయ్యో మా అన్న నన్ను చంపాలని చేయలేదు, యుద్ధం చేస్తాం మిత్రులను, ఏమో కొన్ని కారణాలతో యుద్ధం చేస్తాము రాజ్యం కోసం, అయినా నా మా అన్న నన్ను చంపలేదే, కానీ నన్ను మా అన్న మరణించాలనేసి నేను ఇట్లా ఫోన్ చేసేస్తేనే మా అన్న మరణించిపోయినాయి, ఈ రాజ్యం వద్దు ఏమొద్దు అనేసి ఆయన అగ్ని ప్రవేశించి సరిపోతాడు సుగ్రీవుడు. కానీ అక్కడుండే రామచంద్ర ప్రభు లక్ష్మణుడు వాళ్ళు వానర సైన్యం తెచ్చి వాడిని నివారించి ఇంతగా పట్టాభిషేకం చేసి అంగదుని సైనాధిపతి చేస్తారు. ఇది రామాయణంలో చిన్న కథ. అందరికి తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు, నాకు తెలిసిన ఒక దీన్ని మీకు పంచుకోన్నాను. దానికే మన ఇంట్లో బిడ్డలకి రామాయణము, మహాభారతం, భాగవతము దేవీ శ్లోకాలన్నీ చెప్పించి మన హైందవ ధర్మాన్ని పిల్లలకి, మన ఇంట్లో చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి వాళ్ళు చెప్పాను. దీంట్లో ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక అర్థాలు చెప్పారు. అన్నతమ్ములు ఎలా బతకాలి, ఉన్నప్పుడు ఎలా బతకాలి అనేది మనకు కావాల్సింది. మనం బతికినప్పుడు అన్న తమ్ముడు అక్కా చెల్లిపైన ప్రేమ విశ్వాసం మనకి ఎలా ఉండాలని మనం ఆలోచన చేయాలి. మరణించిన తర్వాత ఆలోచించాలి. అదే రామాయణంలో మనం చెప్పించిన మహోన్నతమైన ఒక చిన్న ఘటన ఇది, చిన్న ఘటనని మీతో పంచుకుంటున్నాను. ఈరోజు మన ఐక్యరాజ్య సమితిలో శ్రీ తులసి గారు రాసిన రామ మానస చరితని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆ ప్రపంచానికి చాటి చెప్తున్న దాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. 10,092 శ్లోకాలని 9 రోజులు 7 భాగాలుగా చెప్తున్నారు. సాధ్యమైనడు దాన్ని విని ఆనందించి 10 మందికి పంచుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇట్లా మీ కలేలుడు. ఓం శాంతి శాంతి శాంతి.